పెళ్లి చేసుకున్న ఏ ఆడపిల్లైనా అత్తోళ్ళ ఇంటికి తలవంపులు లేకోకుండా ఉండాలనుకుంటారు మన పెద్దోళ్ళు. అత్తమామల్ని కూడా తల్లిదండ్రుల మాదిరి చూసుకోవాలంట అంటారు. కానీ ఇవాళ రేపు అట్లా ఎవరున్నారు చెప్పండి? ఆస్తుల కోసము ఎంతటి ఘోరానికైనా దిగజారే పరిస్థితికి వచ్చేసింది వ్యవహారము. అదిగో అట్లాగే ఆస్తి కోసము ఒక ఉత్తమ కోడలు ఏం చేసిందో చూడండి. ఇగో గీడ తవ్వెంట నడుచుకుంటూ వస్తున్న గీ పెద్దవని చూసిరా. ఈమె పేరు లక్ష్మీ నరసమ్మ అట. కడప జిల్లా రాజంపేట మండలంలో ఉన్న మన్నూరు అనేది ఊరాట. గీమది పేరులైతే లక్ష్మి ఉన్నదట, గాని లక్ష్మస్ వంటి కోడల్ని మాత్రం తెచ్చుకోలేకపోయిందట గీ పెద్దవ. ఎందుకంటరా గీ లక్ష్మీ నరసమ్మను వాళ్ళ లక్ష్మిగల్ల కోడలే కిడ్నాప్ చేసిందట. ఓ రెక్కో గిదెక్కడి చంద్రంలో అనుకుంటురా? అవు వాజీబే. కాళ్ళు రెక్కలు మెత్తబడ్డకి ముసలామకు ఆశలయ్యేది పోయి ఆస్తి మీద కన్నేసిందటగా ఇగిరంగల్ల కోడలు. మరి ఆస్తి ఏమని కోడలు అడిగితే గీ ముసలవ్వ ఏమన్నదో ఏం పాడో గాని ఇగిరంగల్ల కోడలు వాళ్ళ ఇంటోళ్ళను పెట్టి కిడ్నాప్ చేయించిందట. నా పేరు కూడా లక్ష్మీనరసమ్మ. నేను మన్నూరులో ఉండా, బాడికుండా. దౌర్జన్యంగా వచ్చి 5 మంది వచ్చి వేసుకొమ్మినారు. ఈ ఆస్తులన్నీ నా కాడ అన్ని రాపించుకున్నారు. నా కొడుకు అన్న కోయిట్లో ఉన్నాడు, నేను ఒకదాన్ని ఉండా. నాకు తెలియని దాన్ని ఈ ప్రకారము నన్ను చేస్తున్నారు, కిడ్నాప్ చేయాలని తొడుకొమ్మినారు. ఆగనాట కొడుకు బతుకు తెరువు కానీ కువైట్కు పోయిండాట. ఇంకేముంది, ఈడ కోడలకు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుందాట. ఇటు మా ఓటి లేడు, అటు అద్దులో పెడదానికి చేసుకున్నోడు లేడు. ఇక నాకేమైతుంది, నాకు అడ్డం వచ్చేటోళ్ళు ఎవరు అన్నట్టే ముసలమ్మని మనసులో పెట్టి ఎత్తుకపోయిందాట. సులోచనమ్మ రేవతి మాధవరెడ్డి, సులోచనమ్మ కొడుకు సహాదేవి కొట్టి ఆచరణ కోసం అయ్యి సంతకాలన్నీ పెట్టుకొని నన్ను చంపాలని చూసినారు. నెలలోగా నీ కొడుకు వచ్చినట్లు అన్ని చంపుతాము అని చెప్పినారు. ఇట్లా 7 కూడి ఆస్తి కోసం ముసలామను కన్నమ్మ కష్టాలు సీతమ్మ చెడలు పెట్టిలాట. పెద్ద మనిషి అని కూడా చూడకుండా ఎట్లా పడితే అట్లనే కొట్టిలాట. కాగితాల మీద బలిమీటికి ఏలు ముద్దరు లేపించుకొని ఇడిచిపెట్టిలాట. ఎవరికైనా చెప్తే పానాలు తీస్తామని బెదిరించిలాట. గీ ముచ్చట పోలీసు వాళ్ళకు చెప్పినా వాళ్ళు సుధా పట్టించుకుంటలేరని ఇగో ఇట్ట గొడగొడ అని ఏడ్చుకుంటా బాటెమ్మటి నడుచుకుంటా పోతుంది. ఇక ఉత్తమ కోడలలో పట్టుకొని జర మీ తలీకల తాల్వాలు పోయి సార్లు అంటున్నారు గీ ముసలమ్మ గోసిన్న పబ్లిక్. చూడాలి మరి ఏం చేస్తారో ఏమో. ఇప్పటికన్నా ముసలమ్మకు ఎట న్యాయం జరుగుద్దో ఏందో అనేటిదిగా.